నమస్కారం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. హిందూ ధర్మాన్ని కించపరిచిన వారే నేడు భక్తులుగా నటించడం హాస్యాస్పదమని విమర్శ. వైఎస్ జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తనకు జరిగిన అన్యాయం ఏమిటో షర్మిల ప్రజలకు వివరించాలని డిమాండ్. ఉత్తరాంధ్రలో ముగిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. షర్మిల యాత్ర విజయవంతంగా ముగినట్టు వెల్లడించిన ఏపీసీసీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. విశాఖ, గాజువాక, గోపాలపట్నంలో యువతతో ర్యాలీ నిర్వహించిన లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మాజీ ముఖ్యమంత్రి జగన్పై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హిందూ ధర్మాన్ని కించపరిచిన వారే నేడు పత్రికా ప్రకటనల ద్వారా భక్తులుగా నటించడం హాస్యాస్పదమన్నారు. గత 5 ఏళ్లలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. జగన్ ఇంట్లోనే నెట్టింట్లు వేసి పూజలు చేస్తారే తప్ప అబ్దుల్ కలాం వంటి వారు పాటించిన డిక్లరేషన్ నిబంధనలను ఎప్పుడూ గౌరవించలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో నిరుద్యోగం 24% చేరి రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించి రికార్డు సృష్టించిందని మంత్రి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచామని, రంజాన్ సందర్భంగా మౌజన్లకు 45 కోట్లు విడుదల చేశామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మతాల్ని, పండుగల్ని ఏ విధంగా ప్రజలకు అన్వయించుకుంటారో వాళ్ళు వేసిన అడ్వర్టైజ్మెంట్ సాక్షిపత్రికలో చూస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే కుటుంబ పెద్ద అయితే కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలి ఆ భగవంతుడి ఆశీస్సులతో. అదేవిధంగా ఒక సంస్థ అధినేత అయితే సంస్థ బాగుండాలి, సంస్థలో ఉద్యోగస్తులందరూ కూడా చల్లగా ఉండాలి. అదే ఒక రాజకీయ నాయకుడైతే ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకుడికి బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటారు. కానీ ఆశ్చర్యంగా హిందూ ధర్మరక్షణ, హిందూ ధర్మాన్ని భక్షించే వాళ్ళే హిందూ ధర్మరక్షణ అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా సరే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భగవంతుడు ఆ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, అన్ని కుటుంబాల్లో కూడా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా నాయకుడికి, కార్యకర్తలకి అందరూ కూడా తెలియజేస్తారు. కానీ ఇక్కడ నాయకుడికి ఉగాది శుభాకాంక్షలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి మేలు జరగాల్సిన అవసరం లేదు, ఆఖరికి వారి కార్యకర్తలకి మేలు జరగాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. అంటే పండగ నాడు, పండగ సందర్భంగా ఆయనకి ఒక్కడికే మేలు జరిగితే సరిపోయేదనే విధంగా వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి హిందూ ధర్మం, హిందూ యొక్క భావజాలం ఏమిటో. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక గొప్ప భరోసా ఇచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో గాజువాకలో క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ నెల 23న నక్కపల్లిలో ప్రారంభం కానున్న అల్సెలర్ మిట్టల్ ప్లాంట్ ద్వారా లక్షలాది మందికి ఉపాధి దక్కనుందని తెలిపారు. మరి మేము కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా, ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారు ఇచ్చినటువంటి యోగాలలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నించోబెట్టుకుంటూ మరి ఈరోజు ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాలని మరి ప్రకటన ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా నేను
మా యువ నాయకులు, మా భవిష్యత్ నాయకులు, విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ఏడాది కూడా 16,000 ఉద్యోగాలు తీయడం జరిగింది. దిగ్విజయంగా అందరికీ కూడా ఆ జాయినింగ్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామో కూటమి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఇది నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ తీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ను 10,060 పోస్టులను నిన్న ఉగాది నాడు పెద్ద పండుగ రోజు నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్తు నాయకులు నాడు యువకాలంలో ఇచ్చినటువంటి హామీలను క్రమేపీ ప్రతి ఒక్కటి కూడా ప్రతి సంవత్సరం మేము జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గతంలో 16,000, ఇప్పుడు 10,060 పోస్టులు భర్తీ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా అండగా నిలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి మా తెలుగు యువత తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న వేసవి దృష్ట్యా నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సేవలను నిర్ణీత గడువులోగా 100% సంతృప్తికరంగా ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలో ప్రధాన సమస్యలైన వీధి కుక్కల బెడద నివారణకు ఏబీసీ సెంటర్ల ద్వారా చర్యలు తీసుకుంటామని, వర్షాకాలంలోపు డ్రైన్లు పూడికతీత పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన విమర్శలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిలమ్మ తన పరిధిని దాటి సొంత సోదరుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుమార్తెగా, జగన్ సోదరుగా షర్మిలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాయని రాచమల్లు తెలిపారు. సోదరుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అసలు తనకు జరిగిన అన్యాయం ఏమిటో ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎటువంటి స్పష్టత లేకుండా కేవలం బురద జల్లే ప్రయత్నం చేయడం రాజకీయంగా సరైన పద్ధతి కాదని హితవు పలికారు. దేనికి మీ అన్నగారి పట్ల ఇంత ద్వేషం నీకు రావడానికి కారణం, ఇంత వైషమ్యాలు విషము చిమ్మడానికి కారణం ఏం? నీకు అన్యాయం జరిగింది. 4 గోడల మధ్య ఉండే మీ విభేదాలను ఏ కుటుంబంలోనైనా ఉంటాయి తల్లి. ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య, లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం పడితే అలిగి మాట్లాడుకోకుండా ఉంటారు. మళ్ళీ అమ్మనో, నాయననో, మేనమామనో సర్దుబాటు చేస్తారు. అంటే మరి మీ ఇంట్లో మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. కప్పరాడ నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సంఘ నాయకులు మాట్లాడారు. అందరూ సమిష్టిగా ఉంటూ తమ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామం జయప్రకాష్ నగర్ ముఖద్వారము శంకుస్థాపన గురించి ఈరోజు నన్ను పిలవటం జరిగింది. ఇది చూడటానికే చాలా అందంగా తీర్చిదిద్దారు. గ్రామస్తులు వారి సొంత సహాయ సహకారాలతోటి ఈ ముఖద్వారము నిర్మించడం జరిగింది.
చాలా బాగుంది. ఇది వారు ఎప్పటి నుంచో ఇక్కడ నిర్మించాలని వారి ఉద్దేశము ఈ రోజుకి నెరవేరిందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అట్లాగే గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ఏదైనా అభివృద్ధి పనులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇటువంటిది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. తప్పనిసరిగా ప్రభుత్వం తరపున మా యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా ఈ గ్రామస్తులకి మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి పార్టీలతోటి సంబంధం లేకుండా అందరూ వచ్చారు. చాలా సంతోషము. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మున్ముందు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నేను పెట్టుకున్న ఒక కార్యక్రమానికి నాకు అన్ని విధాలా సహకరించిన మన ఎమ్మెల్యే గారు, మాకు సుజాత మేడం గారు, మా అరుణ్ బాబు గారు నాకు ఎంతో సహకరించి ప్రతిదానికి మా ప్రతి కార్యక్రమానికి మా ప్రతిదానికి కూడా వాళ్ళు మాకు సహకరించారు. వాళ్ళ ద్వారా మేము ఈ నిర్మాణానికి ఫుల్గా కృషి చేశారు. దానికి ఫుల్గా మాకు సపోర్ట్గా శ్యామలాదేవి గారు, ఆయన అగ్రవారావు గారు, వాళ్ళు కూడా మాకు మంచి ఇది ఇచ్చారు. ఇంకా మాకు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా మా సార్ ద్వారా మేము చేయించుకోవాలని మేము గ్రామం తరఫున మేము కోరుకుంటాం. ఈ ముఖద్వారానికి మెయిన్గా విష్ణుకుమార్ రాజు గారు ఎంతో సహకరించి పర్మిషన్ ఇప్పించి ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు 82లో వీళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఈ సంఘం అప్పటి నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి గ్రామానికంటే ఒక ముఖద్వారం కావాలని ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ పెట్టడంతో విష్ణుకుమార్ రాజు గారు వెంటనే ఈరోజు ఆధ్వర్యంలో సార్ ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. మంత్రివర్గ విస్తరణ వార్తలు కేవలం ఊహాగానాలేనని మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆసిల్మెట్ట శ్రీ సంపత్ వినాయకుడు దర్శించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో కాసేపు ఆయన ముచ్చటించారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో, ఎవరికి ఏ పదవి కట్టబెట్టాలో చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉంటుందని తెలిపారు. మంత్రి పదవి తనకు కొత్త కాదని, మంత్రిగా 2 దఫాలుగా పనిచేసినట్లు గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. ప్రత్యేకించి ఒక 10,000కు పైగా జాబ్స్ ఈ ఉగాది పర్వదినాన అనౌన్స్ చేయడం కూడా ఇది ఒక ఫెస్టివల్ ఆఫ్ జాబ్స్ కింద ఈ ఉగాదిని మనం భావించవచ్చు. మొన్ననే అంతకుముందు దాదాపు 16,000 పైగా డిఎస్సి పోస్టులు కానీ, దాదాపు 6,000కు పైగా పోలీసు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇవన్నీ ఇచ్చి ఈరోజు యువత ఏదైతే కోరుకుంటున్నారో ఆ దిశగా ఈ రాష్ట్రం ముందుకి పరుగులు తీస్తూ ఉంది. ఒక విజన్కి యాక్షన్ తోడైతే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం. గూగుల్ లాంటి ఒక ఐటీ దిగ్గజం కంపెనీ విశాఖపట్నం రావడమే కాకుండా ఐటీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా వైజాగ్ డెవలప్ అవుతూ ఉంది. భారతదేశానికి వచ్చే పెట్టుబడుల్లో దాదాపు 1/3 ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చే పెట్టుబడుల్లో 1/3 విశాఖపట్నంకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకించి మా భీమిలో రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్. ఈరోజు రాష్ట్రంలో సారథ్యం వహిస్తుంది ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఏది ఎప్పుడు ఎలా చేయాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని డ్రాప్ చేయాలి, లేకపోతే ఇంకేవి క్వశ్చన్లు అవన్నీ కూడా ఆయనకు ఎవరు కూడా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం ఆయన ఫింగర్ టిప్స్లో ఉన్నాయి. కాబట్టి ఆయన రైట్ టైంలో రైట్ టైం తీసుకుంటారు అనుకుంటా ఉన్నాం. అది అప్పుడు నాకు మంత్రి అనేది కొత్త కాదు. నేను కంబైన్ స్టేట్లో చేశాను, కొత్త స్టేట్లో చేశాను. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ ఈక్వేషన్ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. శిష్టకర్ణ సేవారత్న పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు కీర్తిశేషులు అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఎస్ఎన్కే మహంతి తెలిపారు. ట్రస్ట్ కార్యాలయంలో రాష్ట్ర శిష్టకర్ణాల వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్, ట్రస్ట్ అధ్యక్షురాలు అనూషా పట్నాయక్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిష్టకర్ణల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన వారికి శిష్టకర్ణ సేవారత్న పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న రామ్నగర్లో విఎంఆర్డీఏ ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమం పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఆర్పి పట్నాయక్ హాజరవుతున్నారని ఎస్కే మహంతి, అనూషా పట్నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శిష్టకర్ణల సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో శిష్టకర్ణల నేతలు ఎల్వీఎస్ బెనర్జీ, అమృత పట్నాయక్, కంటి మహంతి శివప్రసాదరావు మాస్టారు, శశి పట్నాయక్, మానాపురం శ్రీనివాస్, మానాపురం సురేష్ పాల్గొన్నారు. ఈ సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా చూసుకుంటే అందరూ మంచి కోరే వ్యక్తిగా మహంతిగా మీ ముందు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, సేవా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నేను ముందుండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచనతోనే ఇంటర్మీడియట్ చదువుతున్న దగ్గర నుంచి నా ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల భీమునిపట్నం, అక్కడి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మా అమ్మ నాన్నగారి ట్రస్ట్ పెట్టి వారి పేరు మీద
చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను సంపాదించిన దాంట్లో కొంత మేరకు సేవా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా ఆ కోవలోనే రేపు మార్చి 22వ తారీఖు 3వ నెల 2026 ఆదివారం ఉదయం 10 గంటలకి శిష్టకరణాల్లో మా సామాజిక వర్గంలో బీసీ గురించి కానీ లేదంటే శిష్టకరణాల అభివృద్ధి కోసం కానీ నేను సమాజానికి కొంతవరకు మా నాన్నగారిని చూసి కుటుంబాన్ని చూసి ఇంకా ఎంతోమంది రోల్ మోడల్స్గా తీసుకొని కొంత సేవ చేయడం జరిగింది దేవుడు ఇచ్చిన ఈ అవకాశంతో. కానీ ఈరోజు అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నానమ్మ తాతగారి పేరున నాన్నగారు గౌరవనీయులు SNK మహంతి గారు ఏదైతే స్థాపించడం జరిగిందో దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఆయన నిర్వహించడం జరిగింది. ఎంతోమందిని గౌరవించుకోవడం జరిగింది, ఎంతోమంది సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇవన్నీ మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మన ట్రస్ట్కి రేపు పొద్దున్న సేవ చేయడానికి మళ్ళీ నాన్నగారు స్థాపించిన ట్రస్ట్కి శిష్టకణ సామాజిక వర్గం ఇవ్వండి, లేదంటే సొసైటీలో ఇంకా ఎవరైతే ఇంకా నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయడానికి ఈ ట్రస్ట్ ద్వారా మేమందరూ ఇంకా ముందడుగు వేయడానికి ఈరోజు మా యూత్కి అందరికీ ఒక అవకాశం దొరికింది, మా ఫ్యామిలీకి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మన శిష్టకరణ సామాజిక వర్గంతో పాటు ఇంకా ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళందరూ దృష్టిలో ఉంచుకొని మన ఫ్యామిలీ వెల్ విషర్స్ తప్పకుండా 22వ తారీఖున మన ఉగాది పురస్కారాలు శిష్టకరణ సేవారత్న ఈ బిరుదుని మన ఎవరైతే చిరస్మరణీయులు ఉన్నారో వారి కుటుంబాన్ని గౌరవించే విధంగా, వారి కుటుంబాన్ని మనం మర్చిపోలేదని, మనకెప్పుడు వారి కుటుంబం అండదండలు ఉండాలని, వారికెప్పుడు మనమంతా అండదండలుగా ఉన్నామని తెలియపరచుకునే ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా హాజరయ్యి మనం అందరూ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు 22వ తారీఖు ఆదివారం నాడు అమరులైన శిష్టకరణ నాయకుల కుటుంబాలకి గౌరవించుకునే నిమిత్తం అమరులైన శిష్టకరణ నాయకులకు శిష్టకరణ సేవారత్న అనే పురస్కారం అందించాలని అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు చారిటబుల్ ట్రస్ట్ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎంతోమంది నాయకులు సామాజికంగా మా కులం వెనుకబడి ఉన్న కులంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని కులంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని పైకి తీసుకువచ్చే నిమిత్తం, అలాగే మా హక్కులు ప్రభుత్వం ద్వారా పొందే నిమిత్తం చాలామంది నాయకులు పోరాటం చేసి అమరులైనారు. వాళ్ళందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ పుట్టుస్వామి కమిషన్ నుండి దవడ సుబ్రహ్మణ్యం కమిషన్ వరకు ఈ దశాబ్దాల కాలంలో నుండి చాలా కార్యక్రమాలు చేస్తూ ఈ కరోనా టైంలో అంతకుముందు తర్వాత కూడా అమరులైపోయారు. వారి సేవలను గుర్తించి అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ కుటుంబాలకి సత్కరించుకోవాలనేది ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా SNK మహంతి గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ వారు కూడా 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత మరింత నేను ముందుకు పరిగెట్టలేకపోతున్నాను కాబట్టి నా తర్వాత యువతరానికి ఈ అమ్మాజమ్మ సూర్యప్రకాశ్రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయాలంటే యువత రావాలని అనూష పట్నాయక్, అమృత అవ్వాలని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా పెట్టి ఈ భూమి ఆకాశం సూర్య చంద్రుడు ఉన్నంత కాలం ఈ ట్రస్ట్ కొనసాగి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఒక సదుద్దేశంతో చేస్తున్నాం. ఆర్సెల్లర్ మిట్టల్ నిప్పాల్ స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను నక్కపల్లిలో స్థాపించడం శుభపరిణామమని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 23న చంద్రబాబు నాయుడు నక్కపల్లిలో భూమి పూజ చేసి గేమ్ చేంజర్ అయ్యారని, దీనితో సుమారు 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
స్టీల్ ప్లాంట్కి మొత్తం వ్యయం 1,35,964 కోట్లు కాగా తొలి దశగా 80,000 కోట్లు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కంపెనీలు రాకుండా చేశారని, ఈ ప్రభుత్వంలో పెట్టుబడుల వరదతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని గణబాబు తెలిపారు. ఇండస్ట్రియల్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏవైతే ఉపాధి రంగంలో అవకాశాలు వస్తాయి వాటన్నింటినీ కూడా మనకి రాయలసీమలో కూడా హార్టికల్చర్ క్లబ్ ఒక క్లస్టర్లా క్రియేట్ చేయగలిగాం. అక్కడ ఒక డ్రోన్ సిటీ వస్తూ ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చేటట్టుగా చేసుకున్నాం. ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి డేటా సెంటర్లు వస్తున్నాయి మన ప్రాంతంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని భవిష్యత్తులో అంతకుముందు కూడా ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా. ఉగాది పండగ వేళ ఏపీ ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై విశాఖలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన యువత థ్యాంక్ యూ నారా లోకేష్ సార్ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని మాట్లాడారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. యూపీఎస్సీ తరహాలో ఏటా క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగులకు వరం లాంటిదన్నారు. టీచర్లు, లెక్చరర్లు, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. మెగా డిఎస్సీతో పాటు గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు నిరుద్యోగుల యొక్క బాధల్ని స్వయంగా చూశారు. అందుకే లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించారు. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో మొదటి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది. రెండో సంవత్సరం ఉగాది పర్వదినాన జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. ఈ జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, లైబ్రేరియన్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి 10,060 ఉద్యోగాలు, భారీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడం నిజంగా 20 లక్షల నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పోయడానికి దోహదపడే అంశంగా చెప్పాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఒక సంవత్సరం ఇచ్చిన మొత్తం ఉద్యోగాలన్నీ భర్తీ చేసి సెకండ్ ఇయర్ ఇస్తారంటం అనేది నిరుద్యోగులకి ఒక మంచి అంశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 20 లక్షల నిరుద్యోగుల తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఇది ఒక గేమ్ చేంజర్గా ఈ జాబ్ క్యాలెండర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా ఆనందకరం అండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా సరే జాబ్ వస్తుంది అనే నమ్మకం మా స్టూడెంట్స్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళావేదికపై శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఎన్జీఓస్ కాలనీలో బీజేపీ ఓబీసీ మోర్చా విశాఖ జిల్లా మీడియా కన్వీనర్, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నిడిమోలు రవికుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, జనసేన ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, పారిశ్రామికవేత్త సీనియర్ రాజకీయ నేత చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జర్నలిజంలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్, వి డిజిటల్ ఛానల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్తో పాటు వీడియో జర్నలిస్ట్ శివదిలీప్, శ్రీను, స్వామి ఆది జర్నలిస్టులు నేమని హేమసుందర్, కిల్లి ప్రకాష్, గొండు అచ్యుతరావు, సత్యనారాయణ, రెడ్డి సూర్యనారాయణ, అంబటి శేషు, జగన్మోహన్, హరి, ధవళేశ్వర రవి, శర్మ తదితరులను ఉగాది పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం సమాజానికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కు చెదరకుండా పరిరక్షించేది జర్నలిస్టులేనని కొనియాడారు. సీనియర్ జర్నలిస్టు ప్రచారాలకు దూరంగా సేవా దృక్పథం గల ఎంఎస్ఆర్ ప్రసాద్ను ఉగాది పురస్కారం అందజేసి సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బీజేపీ యువమోర్చ నుంచి మరి ఏదైతే నా సోదరులైన పత్రికా సోదరులకి, అలాగే జీఎంసీ కార్మికులకి, ఎన్జిఓస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకి ఈరోజు శుభపరిణామంగా పరిగణిస్తూ మరి ఈరోజు వారికి సన్మానం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే 49వ వార్డులో సంజన నృత్య కేంద్రం అంటే డాన్సులు అన్ని విధాలుగా నేర్పి మరి ఆమె
డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ తన విలువల్ని ఇతర పిల్లలకి డాన్స్ నేర్పుతూ ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు కలిపి రవీంద్ర భారతిలో ఒక డ్యాన్స్ కార్యక్రమం పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి యువకుడైన రేవంత్ రెడ్డి గారు ఆవిడకి డాన్స్ మెచ్చి మరి ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆవిడ చాలా నృత్యం చాలా బాగుంది, చాలా బాగా చేసావమ్మని చెబుతూ ఆవిడకి అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఈ దీనికి ఒక గుర్తింపు అనేదానికి మనం తెలంగాణ నుంచే తీసుకుందాం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్ చేశారో మరి అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ను కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా డెవలప్ చేస్తున్న తరుణంలోనే ఇంత శుభపరిణామాలు మనకు వస్తున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసినట్లు ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ ప్రకటించారు. విశాఖలో డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన యాత్రా విశేషాలను వెల్లడించారు. గత నెల 2న ప్రారంభమైన ఈ యాత్ర 32 రోజుల పాటు నిరాటంకంగా సాగిందని, సుమారు 9,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి 48 గ్రామాల్లో షర్మిల పర్యటించారని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా క్షేత్రస్థాయిలో రైతులు, కూలీలు కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న షర్మిల అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారని కమలాకర్ కొనియాడారు. ముఖ్యంగా గ్రామాల్లోని త్రాగునీటి ఎద్దడిపై ఆమె స్పందించిన తీరుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలనేదే ప్రజల ఆకాంక్ష అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణ, సీనియర్ నాయకులు ఉమ్మడి భాస్కర్రావు, కస్తూరి వెంకట్రావు, స్పోర్ట్స్ సెల్ నాయకులు రంగనాయకులు పాత్రుడు, గణేష్, రాజేష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కిందటి నెల ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి మరి 18వ తారీఖు మార్చి వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మా పీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారు, బుద్ధుల బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి పరిరక్షణ యాత్ర అని ప్రారంభించి ఆ తరుణంలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా 2 గ్రామాలు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కల గ్రామంలో ఉన్న సమస్యలు కానీ, ఉపాధి పని వల్ల వచ్చే ప్రయోజనాలు కానీ, అలాగే ఉపాధి పని ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే అనుకుందో, బీజేపీ గవర్నమెంట్ మార్చదలుచుకుంటుందో, ఆ యొక్క ఉపాధి పని యొక్క నియమాలు మార్చదలుచుకుంటుందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ యాత్ర ముఖ్య కారణం. ఆ రకంగా చేస్తున్నప్పుడు నిజంగా ప్రజల్లో ఎలాంటి స్పందన వచ్చిందంటే ఈరోజు ఒక గ్రామంలో అయితే మంచినీళ్ళ సమస్య, ఉపాధి పని కోసం వెళ్తే రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు ప్రజలు. ఉపాధి పని కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోర్ ఓవర్ ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక గ్రామంలో అయితే మంచినీళ్ళే లేవు, మంచినీళ్ళు ఇవ్వడం లేదంట. ఇంకో గ్రామంలో మంచినీళ్ళు ఇస్తున్నారు కానీ ప్యూరిఫై చేయకుండా ఇస్తున్నారంట. ఒక ఆమె లేచి ముఖాముఖి కార్యక్రమంలో రచ్చబండలో షర్మిలారెడ్డి మేడం గారికి, అమ్మ మాకు మంచినీళ్ళు వస్తున్నాయి కానీ గ్రీన్ కలర్లో వస్తున్నాయి అమ్మ, దాంతో మేము అసలు పిల్లలం కానీ మేము కానీ తాగలేకపోతున్నాయంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. అసలు మంచినీళ్ళు లేకపోవడం ఏంటి, ప్యూరిఫై అవ్వకపోవడం ఏంటి అనేది అసలు మేడం అయితే అసలు హార్ట్కి తీసుకోలేకపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి, హిందూ ధర్మాన్ని కించపరిచిన వారే నేడు భక్తులుగా నటించడం హాస్యాస్పదమని విమర్శ. వైఎస్ జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తనకు జరిగిన అన్యాయం ఏమిటో షర్మిల ప్రజలకు వివరించాలని డిమాండ్. ఉత్తరాంధ్రలో ముగిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. షర్మిల యాత్ర విజయవంతంగా ముగినట్టు వెల్లడించిన ఏపీసీసీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.
విశాఖ, గాజువాక, గోపాలపట్నంలో యువతతో ర్యాలీ నిర్వహించిన లోకేష్ కి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.